కేటీఆర్ ఒక్కడు కూడా వీక్గా అంటారు, ఒక్కడు కూడా వీక్గా అంటారు. మొత్తం ఆయన వీక్కునేవా వద్దనుడేవాడు, మొత్తం ఆయన వీక్కునేవా వద్దనుడేవాడు. కేసీఆర్ ఇజ్జత్ తీస్తేవు కదా కేటీఆర్, కేసీఆర్ ఇజ్జత్ తీసిండు. కేసీఆర్ ఎన్నడు కూడా ఒక్కడి బిక్కో రెండు బిక్కోడు ఎనడాలి ఆయన, కానీ నేను ఒక్కడి బిక్కోమంటు ఒక్కడేది కూడా గుంపెడు గుంపెడు ఆయన బిక్కో, కాంగ్రెస్లో ఆయన బిక్కో వద్దనడేవాడు. వద్దనరా ఎవరన్నా? నీకు ఇష్టం ఉన్నలా చూసుకో, రేవంత్ రెడ్డి దొరికితే రేవంత్ రెడ్డి చూసుకో, లేకపోతే ఇంకెవరన్నా చూసుకో, మంచిగా ఉంటుంది. నీకే మాటలు వస్తాయి. నేను కూడా ఇవన్నీ చూస్తున్నా, నేను జరిగే కొద్దిగా మర్యాద ఉండే అది బేమర్యాద చేసుకున్నాను. ఎవరైనా చేస్తారు వాకి ఈ మాటలు? ఒక పొలిటికల్ లీడర్ ఒక సంస్కారహీనంగా మాట్లాడతారా? ప్రజలలో ఆడు బాడపడి పోడుగా ఏం పిక్కుడో పిక్కోపరు అంటారు. ఒరి తను వారికి నీకు తేడా లేదా? ఉంటుందా? ఇదేనా నిజంగా? నేను 20 సంవత్సరాలు చూస్తున్నాను. కేసీఆర్ ఒక్కడి పిక్కో రెండు పిక్కో ఏం ఎనడల్లే. నువ్వు ఆయన కొడుకు కదా, పూరా ఆయన ఇజ్జత్ తీస్తేవి కదా నువ్వు ఇంట్లో పోయినవన్నీ. కేసీఆర్ ఇంట్లో ఉన్నాడు ఫామ్ హౌస్లో, ఆ కలెక్టర్ తిడతావు. నువ్వు కలెక్టర్ ఏంటో నీకు అర్థం ఉందా? కలెక్టర్ అంటే ఏంది? జిల్లా అడ్మినిస్ట్రేటర్, పాలనాధ్యక్షుడు, ఒక మెజిస్ట్రేటు. ఆడిని పట్టుకొని నీకు ఎంత జ్ఞానం ఉందా? ఇవాళ మొత్తం అధికారం పోగానే రోడ్లు పట్టుకొని తిరుగుతా ఉన్నావు, ఆగం ఆగం, ఆ తండలు ఈ తండలు ఈ తండలు తిరుగుతూ ఉన్నావు. లగచర్ల పోయి లంగతనం చేస్తే అది ప్రజలంతా చీకొట్టినరు, ఆడు పొంగుట అయినావు. ఇటు పోయిన మహబాద్ పోయినావు, మహబాద్ పోతే జ్వరం తిగిరినావు. ఎందుకా ఈ కోసంతా నీకు? ఒకటి బిగుతారు రెండు బిగుతావు, రే అంటే ఇరే అంటే మేము అనవా? అట్లా కాదు కదా. ఎందుకంటే నువ్వు తరిక గల మాటలు మాట్లాడితే నువ్వు తరిక ఉంటుంటే మంచిది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా చేస్తే నువ్వు ఎత్తు చూపడానికి ప్రభుత్వానికి నీకు ప్రతిపక్షంగా నీకు అధికారం ఉంది. ప్రతిపక్షం లేదు, నువ్వు పలసదానమైన ప్రతిపక్షం పేరు కూడా. ప్రతిపక్షానికి పలసదానం చేసినవా కేటీఆర్? వినవా? నేను ఏదో ఆశపడతా ఉన్నా మళ్ళొస్తావు మళ్ళొస్తావు. ఎక్కడొస్తావు ఆడొస్తావు? పాప నీ గోసల మరబాయి, నీ గోసకు తీరుగు ఉన్నది. వినవా? ఎవరు చెప్పినా నీకు ఎవరు సలహా ఇస్తుండ్రో? ఓ అటు ఇటు దాదాపు ఇప్పుడు ఆ యూట్యూబ్లకు బాగానే ఇస్తున్నట్టు పైసలు. సరే ఎవరైనా కానీ మీరు 10 ఏళ్ళు దోచుకున్నారు, తింటోళ్ళు కూడా నమ్మకంగా తినాలి. నేను కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కనుక ఈ కేటీఆర్ నా విచిత్ర పోతుగాల పేపర్ చూడగానే అమ్మ గీ భాష ఏదన్నా ఇది కుండ మీద పెట్టుకొని తెచ్చినట్టున్నది. ఇది కుండ మీద పెట్టుకొని జారి పడితే ఫస్ట్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతాడు. ఆయన కథ అట్లుంది. కథ మాట్లాడతాడువా? కలెక్టర్ని పట్టుకొని నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అంటాడా? మరి మొన్నటిదాకా ఉన్న వాళ్ళంతా కలెక్టర్లు బీఆర్ఎస్ కార్యకర్తలేనా? అంటే నీకు అంచితేనేమో అందకపోతే ఒక లెక్క, అంతేనే ఒక లెక్కనా? కలెక్టర్ పని కలెక్టర్ చేస్తాడు, ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తుంది. గా మాత్రం కూడా నీకు తెలివి లేకపోతే నీ అందుకనే మా రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు, వీళ్ళ మైండ్ తొప్పిద్దరు నాయన మైండ్ తొప్పిద్దరు అంటా ఉన్నారు. నిజంగా కూడా బెటర్ ఖరాబ్ అయినట్టుంది. కలెక్టర్ని అంటారా ఎవరన్నా? అనొచ్చా? సిరిసిల్ల జిల్లా ఎన్ని మండలాలే? 12 మండలాలు. ఓ అని కొట్టుకున్నా సరే ఏదో ఇక నా కొడుకు అడిగినని ఆయన కూడా ఇచ్చిండు. దానికోసం ప్రజలు కూడా లొల్లి చేసిండ్రు. సరే సిరిసిల్ల అంటే మీరు సిరిసిల్ల చేనేత కార్మికుల పొట్టగొట్టిన హీనమైన చరిత్ర ఇది. 1 సంవత్సరం 330 కోట్లు, 1 సంవత్సరం 360 కోట్లు, 1 సంవత్సరం 390 కోట్లు. ఈ విధంగా బొంబాయి పోయి తరాజా తూకం వేసుకొని తీసుకొని చీరడు, బొంబాయి పోయి తరాజా జోక్కొని తీసుకొని వచ్చారు. అలా మీరు ఇచ్చిన చీరలు ఏమైనాయి? నార్మల్లకు ఒడ్లు అలిగితే నార్మల్లకు అడిపందులు రాకుండా చుట్టు కట్టిరు. మీరు ఇచ్చిన చీరలు తలగబెట్టి రోడ్డు మీద మీరు పాపం మీరు ఇచ్చిన చీరలు తలగబెట్టి మీరేమో లాభాలు తీసుకున్నారు. ఇదే నార్మల్ నువ్వు చేసేది. ఆడేం మిగుతాడు ఈడేం మిగుతాడు. నేనేం చెప్తున్నా, నువ్వే నీ పని నువ్వు చేసుకో. మంచి తెరు ఎందుకు వస్తావు? లేకపోతే మావాడు నీకు ఏమైనా కావాలంటే పంపిస్తా. అది చూడు మరిగా మావాడు ఎవడు ఉంటే ఆరుకోవాడు పంపిస్తా. వాళ్ళ ఉత్తుత్తోని కూడా పంపిస్తా. గట్టని చూడు మరి, గట్టని పంపిస్తా. ఎవరికి తాకేటోడు ఆడ దూరు మరి. అందుకనే
ఈ అర్థం పడతా లేని మాటలు పడద్దు. ఇలా నువ్వు గెలిస్తే నేను కూడా గెలుపుతాం. కనుక మీరు హీనమైన భాషను వాడితే అంతకంటే హీనమైన భాషను వాడతాం. నువ్వు మంచిగా మాట్లాడితే నేను కూడా గౌరవిస్తాం. కేసీఆర్ నిజంగా 25 సంవత్సరంలో ఈ భాష ఏమన్నా మాట్లాడలే, పిక్తవా ఎక్తవా ఒకటా రెండా అని వారు మాట్లాడలే. నేను కేసీఆర్ కూడా ఎందుకంటున్నాను నేను. కానీ అందుకనే నువ్వు ఎక్కడెక్కడ మెడల్ అయిపోయినావు, ఆగమాగం అయినావు. అధికారులు ఎవరు అయ్యే సొత్తు కాదు. వినవా? మరి రేవంత్ రెడ్డి తాత వచ్చినా ముత్తాత వచ్చినా అంటు. రేవంత్ రెడ్డి మీ పని పెట్టి ఇంకా ముత్తాత ఎందుకు? రేవంత్ రెడ్డి మీ పని పెట్టిండు. పని పెట్టి నువ్వు ఒక దిక్కు, నీ బావ ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, నీ అంత తంగెలు దుబ్బరు పట్టిర్రు, ఆగమాగం తిరుగుతుండ్రు. అధికారం పోయిందని ఆవేశపడతా ఉన్నారు. వస్తుంది అధికారం పట్టుకోకుండా వస్తుందా? ఏం దుకాణంలో పోయి కొనుక్కొచ్చుకునేది అది? లేకపోతే వయసులో పోయి వాటర్ కొనుక్కొచ్చుకునేదా? దానికో లెక్క ఉంటుంది, ప్రజాస్వామ్యం ఉంటుంది, డెమోక్రసీ ఉంటుంది, ఎన్నికల సంఘం కూడా. ఎన్నికల ఓట్లు ఏమనుకో ఎక్కువ వస్తే వాడు గెలుస్తాడు, వాడు ముఖ్యమంత్రి అవుతాడు, మంత్రి అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు. నీకు ఏరే ఓట్లు, నువ్వు కాకపోతే ఎట్లయితావు? జర ప్రతిపక్షం అని జర ఒక హోదా రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం కల్పించిన హోదాను నువ్వు సక్రమంగా వినియోగించుకోక నువ్వు ఆ మాటలు ఈ మాట నోటుకొచ్చి మాట్లాడితే ఎవడుకుంటాడా? ఎవడుకోడు. ఏనా ఊళ్ళల్లో కూడా చెడు మాట తిడతారు. ఏందాకని గడ మాటలు మీ పార్టీ వాళ్ళు తిడతారు. మంచివాడు ఎందుకు? మంత్రి ఎందుకు పోవాలి? మీ పార్టీ వాళ్ళే. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటున్నావు. బీజేపీ చెప్తాను మోడీ గారు అవధూడను తీసుకొని ముద్దాడిండు. ఎవరు? మోడీ గారు. మరి మేమంటున్నాం మోడీ గారిని భరతుడిని కూడా ముద్దాడమంటున్నాం. భరతుడు ఉంటుంది కదా, ఎరికేనా మీకు? బర్రె కూడా దూడే ఉంటుంది బిడ్డ, ఆవు కూడా బిడ్డ ఉంటుంది. ఆవు బిడ్డను తీసుకొని ముద్దాడు మంచిగా. మరి బర్రెకు ఉన్న బిడ్డను కూడా ముద్దాడు. అది పాలిస్తే ఇది పాలిస్తే. మరి దాన్ని అడుగు, మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ముద్దాడిందా? రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఎవరైనా ముద్దాడిందా? ఇది ఎట్లా పొత్తు కుదిరితే? ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో బీజేపీకి కాంగ్రెస్కు పొంతన ఉంటుందా, పోలిక ఉంటుందా? ఆయన ఒక సిద్ధాంతం. ఇప్పుడు ఆయన ఏమండు మోడీ గారు, మీ బియ్యం నాకు, నా బియ్యం నీకంటే శ్రీరామచంద్రుడు ఏడా రామందిరం కట్టిరా అయోధ్యలో. మీ బియ్యం నాకు, నా బియ్యం నీకు. అయోధ్యలో రాముడు ఎట్లుండో కూడా ఎవరు తెలియదు. ఇంకా చిన్నరాముడు అట ఆయన. నీ బియ్యం నాకు, నా బియ్యం నీకు అని అంటే అట్లా కూడా ఈ బియ్యంలే ఆ బియ్యాలు అయోధ్యలో ఆయన ఓడగొట్టిరి, పార్లమెంట్ సీట్ను ఓడగొట్టిరి. దీని దాని పోతే ఎక్కడ? ఆడ కాంగ్రెస్ ఆడ ఎస్పీ సోషలిస్ట్ పార్టీ గెలిచింది ఆడ. కనుక కాంగ్రెస్కు బీజేపీకి ఏమైనా ఉంటే ఇప్పుడు నువ్వు నీ బాగా పోయినరు, తిప్పలు పడ్డరు, చెల్లెలి వచ్చి పాప కోస ఆమె ఉసురు మీకు ముట్ట తప్పదలే కానీ ఎప్పుడో అయింది. కానీ కనుక మీరు పోయిరు, ఎవరినో పట్టుకురు, ఏవో దండం పెట్టిరో ఏం చేసిరో పాప ఆ బిడ్డని ఇడిపించుకొని వచ్చారు. సంబంధాలు మీకుంటాయి తప్ప కాంగ్రెస్కి ఎందుకుంటుందా? కాంగ్రెస్ బీజేపీ నక్క ఈ ఎవరికి పిల్లి కుక్కకున్న సంబంధం ఉంటుంది. ఈ రెండేళ్ళ కలుతాయా? గట్ల అర్థం పర్థం లేకుండా మాట్లాడి ఏదో నేను ఇంత మాట్లాడుతున్నా మాట్లాడేలే, ఏదో నేను రెచ్చగొట్టాడు నువ్వు కొట్టినా కూడా రెచ్చగొట్టే మాటలు కావాయి, అది జంగిలి మాటలు అయి. నువ్వు రెచ్చగొట్టే మాటలు కావాయి. రెచ్చగొట్టే మాటలు రాజకీయ వేదికల మీద మాట్లాడాలి, రాజకీయ యుద్ధ తంత్రంలో మాట్లాడాలి. అట్లా మాట్లాడాలి. కానీ ఇక అది చెడచెడ మాటలు మాడితే ఇప్పుడు చెడచెడగా అయింది. కనుక ఇప్పటికైనా ఐఏఎస్లను మీ అయ్యే కాలు మొక్కించుకోండు సుమా. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ సంస్కృతి అది కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ను గౌరవించి ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దక్షత కలిగిన ఆఫీసర్ను నియమించి ఆ పరిపాలన చేయాలనేది కాంగ్రెస్ పార్టీ విధానం. దాన్ని గౌరవించాలని ఎస్పీలను కానీ ఐఏఎస్లు కానీ ఈ విధంగా గౌరవించే తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరెక్కడండి? ఇలా రాజీవ్ గాంధీ దగ్గర, ఇలా రాహుల్ గాంధీ దగ్గర కే రాజు ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన కే రాజు ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్లకు ఉన్న గౌరవం అది ప్రత్యేకమైన గౌరవం. ఎస్పీలకు ఉండాల్సిన గౌరవం, ఐపీఎస్లకు ఉండాల్సిన గౌరవం, ప్రత్యేక గౌరవం. ప్రతి మనిషి ఆ గౌరవాన్ని రాజ్యాంగం కల్పించింది. నువ్వు నీ తాతనో లేకపోతే ఎవడో కల్పించింది కాదు, అది రాజ్యాంగం పొందబడింది. నిన్న రాజ్యాంగంలో ఏం రాసింది? నిన్న రాజ్యాంగం జాతికి అంకితం చేసిన రోజు నిన్న. అది చదివినవా? పాపం ఈనాడు పేపర్ మొత్తం 2 పేజీలు రాసినారు. అది చదవండి, తెలుస్తుంది. అరే అమ్మ ఏది తెలియకుండా అది రాస్తే ఎట్లా మాట్లాడితే ఎట్లా అయ్యా కేటీఆర్?
అందుకని నువ్వు కిరికిరి పెట్టుకోకు, ఇక నువ్వు ఇబ్బందులు పడే కార్యక్రమం చేయకు. ఎందుకంటే ఇక నీవు అది ఇంత పార్టీ ఉండదో పోయితో కూడా ఎవరికి తెలియదు. ఈయన కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ పార్టీ, అది ఎప్పటికి ఉంటుంది. నేను పోయినా నువ్వు పోయినా పిల్ల తరం ఉంటుంది. అది ఈయనవా ఈ 140 ఏళ్ళ పుట్టోడు బతికినోడు ఎవడు ఉండా? రేపు మీదేమో అయిపోయా 2021 అయింది, మాట 20 ఏళ్ళు అయిందేమో, ఓ దాని చూసే మురుస్తా.